సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భూ బాధితులు ధర్నా చేపట్టారు. దక్షిణపల్లి గ్రామానికి చెందినటువంటి రమేష్ అనే రైతుకు చెందిన సర్వే నంబర్ 79 గల ఎకరం భూమిని అక్రమదారులకు కబ్జా చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు నడుస్తున్న భూమిని వేరొకరికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ వారు మండిపడుతున్నారు. అధికారులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య దిక్కంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా పట్టా చేసి నాకు చేయమంటేనేమో అన్ని అడ్డం వచ్చినాయి. అది ఉంది ఇది ఉంది నేను చెయ్యను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళ పేరు మీద చేశారు. నేను ప్రజావాణిలో కూడా పెట్టిన ప్రజావాణి సంబంధించిన లెటర్ కూడా ఉంది. అయినా ఇప్పుడు ఎంఆర్ఓ గారు దాన్ని పట్టించుకోలేదు. మన ఇక్కడికి వచ్చి ఇది చేయమని అడిగితే నేను చేయను ఏం చేసుకోపో అని చెప్పి అనడం జరిగింది. 7 సంవత్సరాల నుంచి 30 తిప్పలు పెట్టి కనకటి వెంకన్న కేఎస్ మాజీ చైర్మన్ ఆయన అండదండలతోని ఒక 5 గుంటలు వాళ్ళ అన్న కొడుకు అయిన కనకటి శ్రవణ్ పేరు మీద చేయించుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అదే ఇంకో 30 గుంటలు చిక్కుల శంకరయ్య అని అతని పేరు మీద చేయించారు. జేసీ ఆర్డర్ నాకు ఫేవర్గా ఉన్నా కూడా చేయకుండా ఇది హైకోర్టులో ఉన్నది. హైకోర్టులో ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ పేరు మీద చేయడం జరిగింది. మరి జమీరుద్దీన్ గారేమో 5 గుంటలు చేశారు. ఇప్పుడున్న డీటీ గారు 30 గుంటలు చేశారు. ఇది అక్రమంగా పట్టా చేసి నాకు చేయమంటేనేమో అన్ని అడ్డం వచ్చినాయి. అది ఉంది ఇది ఉంది నేను చెయ్యను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళ పేరు మీద చేశారు. నేను ప్రజావాణిలో కూడా పెట్టిన ప్రజావాణి సంబంధించిన లెటర్ కూడా ఉంది. అయినా ఇప్పుడు ఎంఆర్ఓ గారు దాన్ని పట్టించుకోలేదు. మన ఇక్కడికి వచ్చి ఇది చేయమని అడిగితే నేను చేయను ఏం చేసుకోపో అని చెప్పి అనడం జరిగింది. మరి ఈ రకంగా ఇప్పుడు నన్ను 7 సంవత్సరాల నుంచి 30 తిప్పలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా నష్టపోయినా. అంతేకాదు నా ఇల్లు కూడా అమ్ముకొని ఖర్చులో పెట్టాల్సి వచ్చింది. దయచేసి వాళ్ళ పేరు మీద తొలగించి నా పేరు మీద చేయాలి. అంతేకాకుండా అక్రమంగా పట్టా చేసినటువంటి జమీరుద్దీన్ గారిని మన ఉన్న డీటీ గారిని కూడా ఎమ్మటే సస్పెండ్ చేయాలి. గుంటలు వాళ్ళ అన్న కొడుకు అయిన కనకటి శ్రవణ్ పేరు మీద చేయించుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అదే ఇంకో 30 గుంటలు చిక్కుల శంకరయ్య అని అతని పేరు మీద చేయించారు. జేసీ ఆర్డర్ నాకు ఫేవర్గా ఉన్నా కూడా చేయకుండా ఇది హైకోర్టులో ఉన్నది. హైకోర్టులో ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ పేరు మీద చేయడం జరిగింది. మరి జమీరుద్దీన్ గారేమో 5 గుంటలు చేశారు. ఇప్పుడున్న డీటీ గారు 30 గుంటలు చేశారు. ఇది అక్రమంగా పట్టా చేసి నాకు చేయమంటేనేమో అన్ని అడ్డం వచ్చినాయి. అది ఉంది ఇది ఉంది నేను చెయ్యను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళ పేరు మీద చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భూ బాధితులు ధర్నా చేపట్టారు. దక్షిణపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే రైతుకు చెందిన సర్వే నంబర్ 79 గల ఎకరం భూమిని అక్రమదారులకు కబ్జా చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోర్టులో కేసు నడుస్తున్న భూమిని వేరొకరికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ వారు మండిపడుతున్నారు. ఒకవేళ అధికారులు న్యాయం చేయకపోతే ఇక మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, ఏంటి కోర్టులో కేసు నడుస్తున్న భూమిని అధికారులు ఎలా రిజిస్టర్ చేస్తారంటూ వాళ్ళు అడుగుతున్నారు, నిజమే కదా? అలా ఎలా జరిగింది అసలు? వాళ్ళేమో ఇప్పుడు బాధితులు ఏమంటున్నారు? సర్వే నెంబర్ 79లో ఎకరం 18 గుంటల భూమికి సంబంధించి వివాదం నడుస్తుంది. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కేసు నడుస్తుంది. అయితే కేసు నడుస్తున్న సమయంలోనే భూమిని రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. సో మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డిస్టించర్లకు సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి రమేష్ తన కుటుంబంతో సహా తహసీల్దార్ కార్యాలయం నూతనకల్ తహసీల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో తీయడం జరిగింది. మొత్తంగా కోర్టు కేసు నడుస్తున్న సమయంలోనే అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. తనకు దక్కేటువంటి అంటే తన సొంత భూమిని ఇతరులకు ఎలా చేస్తారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు అధికారులను. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేస్తే నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే దీని మీద కోర్టు కేసులు కూడా నడుస్తాయి. సో దీని మీద మరోసారి కూడా విచారణ చేయాలని చెప్పేసి తనకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తన కుటుంబంతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి కూడా రైతు రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి అక్కడక్కడ కూడా ధరలలో చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా పరిష్కరించకుండా దాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీని మీద రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నప్పటికీ కూడా తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల కూడా ఇదే అంశానికి సంబంధించి రైతు రమేష్ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదే కోర్టు చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో తమకు న్యాయం చేయాలి, పూర్తిస్థాయి సమగ్రంగా విచారణ చేయాలి, లేని పక్షంలో తమ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా ఓకే, రైట్, థ్యాంక్ యూ రాము.